మీ చుట్టుపక్కల 14 గ్రామాలు ఉన్నాయి, మరి రైతులు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకి హెల్ప్ చేస్తామని అడిగితే నేను ఏమన్నా సీఎంనా? నన్ను సీఎం చేయండి, న్యూస్ ఛానల్ ఏంటి, ఆ న్యూస్ ఛానల్లో నన్ను సీఎం చేయండి, నేను చేస్తాను మాట్లాడి రైతు బిడ్డనే పోయిండ్రు. రైతు కనిపిస్తే మల్లన్న సాగర్ ఉంది, ఇక్కడ రైతులు దాదాపు 15 గ్రామాల రైతులు, వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళపైన మీరు ఏమైనా చేసిండ్రా గతంలో? ఇంకా దరిద్రం చెప్తాను భయ్య, నేను రాళ్లతో అద్దాలని పగలగొట్టి మేమందరం ఎవరూ ఏం మాట్లాడలేదు. ఆడవాళ్ళు ఉన్నారు, ఏజు ఉంది, అమ్మ ఉన్నారు, వాళ్ళని చూసి మాట్లాడుకోండి అంటే అమర్ లంజా కొడక, లొల్లా లంజా కొడక. పల్లవ్ ప్రశాంత్ బ్రో, నిజంగా నీ మీద ఉన్న మర్యాద అంతా పోయింది. నేను లిటరల్లీ నీ దగ్గరకు వచ్చి కూర్చొని చాలా ఒక తమ్ముళ్ళలాగెళ్ళి కూర్చొని చెప్పాను నేను, అన్న ఇది సిచ్యువేషన్, పెట్రోల్ పట్టుకొని ఉన్నారు, కోడిగుడ్లు పట్టుకొని ఉన్నారు, సో కొంచెం చెప్పండి అని అడిగితే ఇమీడియట్గా నేను నీ వీడియోస్ వస్తే చూస్తే ఎక్కడన్నా మాట్లాడతావంటే ఎక్కడ మాట్లాడకుండా ఉన్నావు. రిపోర్టరే అడిగాడు నిన్ను, ఇలా కారుకి ధ్వంసమైందంట కదా అని చెప్పి ఒక మాట అడిగితే నాకేం తెలుసు. శివాజీ గారు బజ్జులో చెప్పారు మీరు అమరు నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పి మాట్లాడారా? నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే అమరగాడు నేను వెరీ గుడ్ ఫ్రెండ్స్. హలో, వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో ఆ రోజు నైట్ అసలు యాక్చువల్గా ఏం జరిగిందని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. నిజంగా మీరు మనుషులేనా అనిపించింది నాకైతే. అమర్ వాళ్ళ అమ్మని వాళ్ళ వైఫ్ని తీసుకొని ఒక కారులో వస్తుంటే మీరు చేసిన ఆ దారుణం ఏదైతే ఉందో నిజంగా మనుషులైతే చేయరు. సో యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే ఈవినింగ్ 5 o'clock నేను అన్నపూర్ణలోకి వెళ్ళాను. సో అమర్ అండ్ పల్లవ్ ప్రశాంత్ ఇద్దరు ఫైనల్ లిస్ట్లో ఉందని తెలిసింది. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 8:30కి అలాగా షూటింగ్ అంతా అయిపోయింది. తెలిసింది అమర్ రన్నర్ అండ్ పల్లవ్ ప్రశాంత్ విన్నర్ అని చెప్పి. సో దాని తర్వాత ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో లోపల ఏదైతే వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం కలవటం అండ్ బజ్ అనేది ఉంది కదా మనకి, మా టీవీ బజ్లో ఇంటర్వ్యూస్ ఇస్తారు కదా, అదంతా ఫినిష్ చేసుకునే టైంలో ఉన్నారనమాట. సో విన్నర్ అవ్వగానే పల్లవ్ ప్రశాంత్ని లోపలికి ఇంటర్వ్యూ తీసుకెళ్లారు. ఇంటర్వ్యూ అయిన తర్వాత అమర్ బయటకు వచ్చాడు, అప్పుడు మమ్మల్ని లోపలికి ఎలో చేశారు. సో స్టూడియోలోకి ఏదైతే అన్నపూర్ణ లోపల బిగ్ బాస్ సెట్ ఉందో ఆ సెట్లోకి నేను వెళ్ళి అమర్ నన్ను చూడగానే వచ్చి హగ్ చేసుకొని అంతా ఓకే కదా అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు. బికాస్ మొత్తం బయట క్రౌడ్ని చూసి మేము ఒక 10 మందిని బౌన్సర్స్ని అరేంజ్ చేసామన్నమాట. బౌన్సర్స్ నాకు కంటిన్యూస్గా ఇచ్చే రివ్యూ ఏంటంటే నేను సెల్ఫ్ స్పేస్ మీడియా అని చెప్పి వాళ్ళకి నేను మొత్తం ఆర్గనైజేషన్కి ఈ సెక్యూరిటీ పర్పస్ కానీ ఈవెంట్ అంతా కండక్ట్ చేయడానికి వాళ్ళకి అప్రోచ్ అయ్యి ఉండే. సో వాళ్ళు 10 members బౌన్సర్స్ని పెట్టి వాళ్ళు మొత్తం అదంతా చెక్ చేసుకున్న తర్వాత వచ్చి ఇచ్చిన రివ్యూ ఏంటంటే ఒక్కొక్కరి చేతిలో పెట్రోలు, కోడిగుడ్లు, టమాటాలు, రాళ్ళు, కర్రలు పట్టుకుని ఉన్నారన్న. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పారు. అసలు నాకు ఏం అర్థం కాలే. నేను నా మట్టుకు పూలు, క్రాకర్స్, మంచి వెహికల్ ఇవన్నీ బుక్ చేసుకొని సక్సెస్గా బయటకు వద్దామని అనుకుంటే సిచ్యువేషన్ ఈజ్ వెరీ వెరీ వరస్ట్. సో అమర్ నన్ను అంతా ఓకే కదా మనం వెళ్దామా అని మాట్లాడితే తనకి ఏం ఆన్సర్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. నేను అమర్కి చెప్పింది అంతా నార్మల్, నువ్వు దేనికి రియాక్ట్ అవ్వద్దు, సైలెంట్గా ఉండు, ఇవే చెప్పుకొచ్చాను. తనకి ఏం అర్థం కాలేదు. అదేంటి నేను రన్నర్ అయ్యాను కదా, అంటే టాప్ 2లో వచ్చాను కదా, వీడేంటి జాగ్రత్తగా ఉండి ఇదంతా చెప్తున్నాడని తనకి అప్పుడే బయటకు వచ్చాడు. మనుషులందరిని అప్పుడే చూస్తున్నాడు. ఇది ఎలా డైజెస్ట్ చేసుకుంటాడు? ఇంకొకటి చెప్తాను నేను పల్లవ్ ప్రశాంత్ అక్కడ ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకొని డిన్నర్కి వచ్చాడు. సో తేజు, నేను, పల్లవ్ ప్రశాంత్, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు అక్కడ కూర్చొని ఉన్నాం. నేనే ఇనిషియేటివ్ తీసుకొని పల్లవ్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి నీకు లోపల ఏం జరుగుతుందో తెలియదు, నీ పేరు చెప్పుకొని బయట ఏం జరుగుతుందో తెలియదు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా పెట్రోల్ పట్టుకొని వస్తున్నారు, కోడిగుడ్లు, టమాటాలు, కర్రలు పట్టుకొని ఉన్నారు. సో నువ్వు కనుక ఫస్ట్ బయటికి వెళ్తే దయచేసి ఇది రాంగ్, నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక మీరు ఇలా చెయ్యొద్దు. అమర్ నేను లోపల ఫ్రెండ్స్, బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఆటలానే చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేయమని క్లియర్గా చెప్పాను. బట్ నేను రీసెంట్గా ఒక వీడియో చూసి అమర్ మీద కారు దాడి జరిగిందని అడిగితే నాకు తెలియదు కదా అన్నాడు. ఇప్పుడు దొంగలో మీకు తెలుసు, నేను ఎప్పుడు వచ్చినా ఎన్ని గంటలకు వచ్చినా అట్లా అంటలేను. ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా, నాకేం తెలియదు. అంటే నువ్వు ఫేకా బ్రో? పల్లవ్ ప్రశాంత్ బ్రో నువ్వు ఫేకా?
ఇంత ఫేక్గా ఆడి ఇలాగ నాశనాలు చేసి బయట వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి నువ్వు హ్యాపీగా ఎలా ఎంజాయ్ చేస్తావు నువ్వు సక్సెస్ని? ఆల్రెడీ ట్రోలింగ్ స్టార్ట్ అయింది, నీ ఒరిజినాలిటీ ఏంటనేది బయటపడింది. నేను సాక్ష్యం, నేను క్లియర్గా నీతో మాట్లాడా, నువ్వు నన్ను చూసావు కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా. పెట్రోల్ పట్టుకున్నారు, కోడిగుడ్లు పట్టుకున్నారు, టమాటాలు పట్టుకున్నారు, ఇది కరెక్ట్ కాదు భయ్యా, రాళ్ళు పట్టుకొని నించున్నారు, బయటికి రాగానే ఆ మాట చెప్పాను నీకు. పైపెచ్చు వాళ్ళే నిన్ను అమర్ మీద ఇలా అటాక్ అయిందని అడిగితే నాకు అసలు ఏం తెలియదు కదా అని మాట్లాడావు. ఇంత ఫ్లిప్ స్టార్ వా నువ్వు? యాక్టింగ్ చేయొచ్చు బ్రో, ఇది కాదు పద్ధతి. తను ఎంత హ్యాపీగా బయటకు వచ్చి అనుకున్నలా అయిపోయింది. సో అందరినీ బయటికి వెళ్ళమంటున్నాడు. నేనేమన్నానంటే ఫస్ట్ పల్లవి ప్రశాంత్ని బయటికి పంపించేస్తే ఫ్యాన్స్ అనుకునే వాళ్ళు ఎవరున్నారో తనతో పాటు వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు మిగిలితే ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయగలుగుతాం అనే సిచ్యువేషన్లో ఉంటే పల్లవి ప్రశాంత్ని ఫస్ట్ పంపించలేదు. మొత్తం అందరు సెలబ్రిటీస్ని అంటే మిగతా కంటెస్టెంట్ అందరినీ ఒక్కొక్క కారులో కూర్చోబెట్టి బయటికి పంపించారు వరుసగా. మనుషులు ఎంత దారుణంగా ఉన్నారంటే అన్నపూర్ణ గేట్లోంచి బయటకు వచ్చి వెళ్తుంటే అప్పుడే బయటకు వచ్చారు, ఆ ఎంజాయ్మెంట్ తీసుకోవాలి. మా ముందు కారు ఎవరు వాళ్ళ అన్నగారు ఉన్నారు అండ్ దాని ముందు కారులో ఎవరు ఉన్నాడు. మనుషులు టార్చ్ లైట్లు వేసుకొని ఎతుకుతున్నారు. అప్పటికి నేను చెప్పాను సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అయిన తర్వాత చేసుకుందాం, మనం మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత ఎస్ కన్వెన్షన్లో పార్టీ చేసుకుందాం అని చెప్పి అమర్ని కొంచెం పక్కన ఫేస్ కనిపించకుండా పెట్టంటే ఎంత హర్ట్ అయి ఉంటాడు. 107 days కష్టపడి గేమ్ ఆడొచ్చి గేమ్ని గేమ్లా తీసుకోకుండా బయటకు వచ్చి మీరు రాళ్లతో కర్రలతో ఉంటే నాకే షేమ్ అనిపించింది తనకి చెప్పడానికి, కొంచెం నీ ఫేస్ హైడ్ చేసుకో అని చెప్పడానికి. తను వెళ్ళేటప్పుడు బయటకు వచ్చినప్పుడు నా ఎంట్రీ మంచిగా ప్లాన్ చేయండి అని చెప్పి తెలుసు కదా మీకు ఎలా చెప్తాడు చిన్నపిల్లలాగా, అలా ప్లాన్ చేసుకుంటే తన ఫేస్ కవర్ చేయాల్సి వచ్చింది భయ్య. ఏం సాధించారు నాకు అర్థం కావట్లేదు. బయటకు వచ్చాము, టార్చ్ లైట్లు వేసి మరీ వెతికి అన్నపూర్ణ గేట్ దగ్గర నుంచి బయట జూబ్లీ హిల్స్ మన మెట్రో స్టేషన్ దగ్గర వరకు టార్చర్ చూసాం. వచ్చి అద్దాల్ని పటా 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 కొడతాడు ఒకడు. ఒక లంగాగాడు పైకెక్కాడు, ఒక మూర్ఖుడు చెట్లు గిట్లు తీసుకొని ఇసిరేస్తాడు, ఒక వాడు మనిషి దున్నపోతో తెలియదు రాళ్ళు తీసుకొని వెనక అద్దాల్ని పగలగొట్టాడు. ఇంకా దరిద్రం చెప్తాను భయ్య, నేను రాళ్లతో అద్దాలను పగలగొట్టి మేమందరం ఎవరో ఏం మాట్లాడలేదు, ఆడవాళ్ళు ఉన్నారు, ఏజు ఉంది, అమ్మ ఉన్నారు, వాళ్ళని చూసి మాట్లాడుకోండి అంటే అమర్ లంజా కొడక, లొల్లా లంజా కొడక. ఇదా బ్రో ఆడవాళ్ళకి మీరిచ్చే మర్యాద ఇదా? మీ అమ్మ నాన్న ఇలా పెంచారా మిమ్మల్ని? సిగ్గుండాలి. ఏం సాధిస్తారు మీరు ఇలా చేసి? ఇదంతా ఒక ఎత్తు అయితే దొంగ నా కొడుకులు అద్దాలు పగలగొట్టి అక్కడ లోపల ఉన్నంత లగేజ్ అంతా లాక్కెళ్ళారు. ఆ కారు రెంటల్ బేసిస్లో తీసుకొచ్చింది నేను, దాంట్లో ఉన్న కార్ డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకెళ్లారు. ఏం చేసుకుంటారా డాక్యుమెంట్స్ని? మీరు చచ్చినప్పుడు తలకి తగలేసుకుంటారా డాక్యుమెంట్స్తో? కష్టపడండి రా, పని పాట లేదా మీకు? బయటకు వచ్చి ఆర్టీసీ బస్సు మిమ్మల్ని ఏం చేసింది? గవర్నమెంట్ సొమ్ముని మిమ్మల్ని ఏం చేసింది? ఎక్కడి నుంచి వచ్చారు ఇన్ని రోజులు మీరు? అమ్మాయి రేప్ అయినప్పుడు బయటికి రాలేదే మీరు? అమ్మాయికి ఇబ్బంది కలిగినప్పుడు బయటికి రాలేదే? ఇది గేమ్. ఎవరన్నా అమరన్నా జై అంటే వాడిని కొట్టాడు చూడండి ఒకడిని, ఏం సాధిస్తారండి? బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ని ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగాడు, అన్నా మీ చుట్టుపక్కల 14 గ్రామాలు ఉన్నాయి, మరి రైతులు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకి హెల్ప్ చేస్తామని అడిగితే నేనేమన్నా సీఎంనా? నన్ను సీఎం చేయండి, న్యూస్ ఛానల్ ఏంటి, ఆ న్యూస్ ఛానల్లో నన్ను సీఎం చేయండి, నేను చేస్తాను మాట్లాడి. రైతు బిడ్డనే రైతు కనిపిస్తే మల్లన్న సాగర్ ఉంది. ఇక్కడ రైతులు దాదాపు 15 గ్రామాల రైతులు, వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళపైన మీరు ఏమైనా చేసిండ్రా గతంలో? నేనేమన్నా ఇప్పుడు నాకేమన్నా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు నేను ఒక రైతు బిడ్డను కదా. మరి లోపల చేసిందంతా నటనా నువ్వు? నేనేం చేస్తాను మాట్లాడుతున్నావు? రైతులకు నేనేం చేస్తాను మాట్లాడుతున్నావు? ఓకే, ఒక పాయింట్ మాట్లాడతాను. అమర్ని మీ అందరు ఎందుకు హేట్ చేశారు? ఏది
ఫస్ట్లో రైతుని తక్కువ చేసి మాట్లాడినందుకు ఇదే అంటాను నేను, రైతుని తక్కువ చేసి మాట్లాడాడే అనుకుందాం భయ్యా. తక్కువ చేసినందుకు మీరు అమర్ని టార్గెట్ చేశారా? లేదా మన అమర్ పల్లవి ప్రశాంత్ చేయి కొరికాడని చెప్పి టార్గెట్ చేశారా? లేకపోతే నెట్టుకుంటే లోపలికి వెళ్ళాడని టార్గెట్ చేశారా? వీటికే మీరు ఇంత చేస్తే మీరు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ వైఫ్ అక్కడ లోపల ఉండి కారుని ధ్వంసం చేసి ఇష్టం వచ్చినట్టు చేశారా? ఆవిడ పెద్ద ఆవిడ. ఆవిడ ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అమర్ తోసినందుకు, అమర్ చిన్నగా ఇలా కొరికినందుకు అండ్ అమర్ రైతు గురించి మాట్లాడినందుకే మీరు అంత చేస్తే, మరి ఇప్పుడు మీరు ఇంత చేశారు కదా, ఇంత టార్చర్ చేశారు, ఇంత వైలెంట్గా బిహేవ్ చేశారు కదా, మరి మిమ్మల్ని ఏం చేయాలి చెప్తున్నాను. ప్రతి ఒక్కడి వీడియో సేవ్ చేశాను. ఆ కారు మీద ఎక్కినోడి వీడియో మొత్తం క్లియర్ కట్గా నేను 4-5 ఛానల్స్లో మొత్తం తీసుకున్నాను. అండ్ రాళ్ళు పెట్టి విండో పగలగొట్టినోడిని పట్టుకుంటాం మేము 100%. ఇంకొకటి, అన్నపూర్ణ స్టూడియో ముందు వాడు బయటకు రాగానే తగలబెడతాం, నన్ను జైల్లో పెట్టినా పర్లేదు, నన్ను ఉరి తీసినా పర్లేదు, వాడిని నాశనం చేస్తామని తగలబెడతాం అన్నారు కదా, అన్ని వీడియోలు కలెక్ట్ చేశాను. చూద్దాం, మనం డైరెక్ట్గా కలుసుకుందాం. ఇంకొకటి, నేను పోస్ట్ చేస్తే కింద పల్లవి ప్రశాంత్ని మీద కంప్లైంట్ చేయండి, పల్లవి ప్రశాంత్ మీద పోలీస్ కేసు చేయండి అది ఇదని చెప్పారు కదా. నిజంగా కేసు ఫైల్ చేయాలా? దానికి కూడా ఫ్లిప్ చేస్తాడు, నాకు సంబంధం లేదు, వాళ్ళు నా ఫ్యాన్సే కాదంటాడు. రైతులకు సాయం చేస్తానని మాట్లాడి ఏది క్యాష్ ఇస్తే, ఇప్పుడు నేను ఏమన్నా సీఎం నా అని మాట్లాడిన మనిషి ఇప్పుడు ఏముంది ఎంతసేపు చేయడానికి? ఇదంతా అయ్యి దాటుకున్నాం భయ్య. అక్కడి నుంచి బయటపడి జూబ్లీ హిల్స్ నుంచి 7-8 కిలోమీటర్స్ మీరు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వెనకాల ఫాలో అవుతూనే ఉన్నారు. ఎంత లేదని ఒక 30 మినిట్స్ మొత్తం రోడ్లన్నీ తిరిగాం. ఇదా మీరు ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే విలువ, ఒక మనిషికి ఇచ్చే విలువ ఇదా మీరు? వైఫ్ని అమ్మని పట్టుకొని తన్ని రోడ్డు మీద నించోబెట్టారు భయ్యా మీరు. కొంచెమన్నా సెన్స్ ఉండాలి. అక్కడి నుంచి ఎస్ కన్వెన్షన్లో ఫంక్షన్ స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి క్రౌడ్ చూస్తే ఎవరు మన వాళ్ళు, ఎవరు ఏం చేస్తారో, ఆ పెట్రోల్తో ఏం చేస్తారో, అనవసరంగా ఏదన్నా చిన్న జరిగిన పిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, వీళ్ళకి ఏమన్నా అవుద్దని చెప్పి అమర్ కొంచెం వెయిట్ చేద్దామని చెప్పి మళ్ళీ బౌన్సర్స్ని పెంచి అక్కడ లోపలికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాం. కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ సెలబ్రేట్ చేసుకుని బయటికి రాగానే మళ్ళీ కార్ల వెనకాల వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మేము రెంటల్ బేసిస్లో తీసుకున్న కారు మొత్తం నాశనం చేశారు, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇంకొక కార్ ఏదైతే ఉందో ఆ కారుని కంటిన్యూస్గా ఒక 1 అవర్ టార్గెట్ చేసి వెళ్ళి వాళ్ళు దాంట్లో ఓనర్ ఉంటే ఓనర్ని కిందకి దింపి ఎత్తికారంట టార్చ్ లైట్ లేసి అమర్ కోసం. ఏం చేస్తారు? అమర్ దొరికితే ఏం చేస్తారు? దొరుకుతాడు, నేనే తీసుకొస్తాను మీ దగ్గరికి. ఏం చేస్తారు అమర్ని? ఏం చేస్తారు మీరు? మీ బతుకులు. వాళ్ళ నాన్నగారు వెనక కారులో ఉంచి ఏడుస్తున్నారు, ఆయన అరుస్తున్నారు. ఆయన పెరాలిసిస్ పేషెంట్స్. లక్కీగా నేను ముందు డోర్లో ఉండి నేను ముందు కూర్చొని వాళ్ళ వెనకాల కూర్చోబెట్టాను. వాళ్ళ నాన్నగారిని కూడా లోపలెక్కిస్తే ఆయనకి ఏదైనా పెరాలిసిస్ అటాక్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎక్కించుకోండి, అది గేమ్ అయిపోయింది. నెగిటివ్ కామెంట్స్ పెడితే చెప్తున్నా, నా కొడకల్లారా ఒక్కడిని వదిలేదు లేదు. పెట్టండి, ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుస్తుంది మీకు, ఎవరు రియల్ ఎవరు ఫేక్ అనేది ఒక 5 రోజుల్లో తెలుస్తుంది. మొత్తం ఎవ్రీథింగ్ పోలీస్ ఫైల్ చేశారంటారు కదా కేసు, దానికి యాడ్ అవ్వాం మేము కూడా. నేను మొత్తం వీడియో తీసాను, నేను లోపలే ఉన్నా, ఎవడు అద్దం పగలగొట్టాడు, ఎవడు పైకి ఎక్కాడు, ఎవరు దొంగతనం చేశారు, అవన్నీ వీడియో బైట్స్ ఉన్నాయి. అవన్నీ నేను పోస్ట్ చేస్తా. వాళ్ళని నేనైతే వదిలేదే లేదు, 100% చెప్తున్నా. ఏం చేశాడు భయ్య? ఆయన గేమ్ ఆడాడు, స్ట్రాటజీలు వాడాడు, అవును ఫౌల్స్ ఆడాడు. సో వాట్? అమర్ రన్నరు, పల్లవి ప్రశాంత్ విన్నర్ అయితేనే మీరు ఇంత చేస్తే, చిన్న ఇంచులో మిస్ అయింది, అమర్ విన్నర్ అని అనౌన్స్ చేస్తే మీరు ఏం చేసేవాళ్ళు? ఏంటి అన్నపూర్ణ స్టూడియోని తగలబెడతారా? ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లవి ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతాను, నా బాంబులు పెట్టి లేపేస్తామని చెప్తున్నా. అందరూ ప్లాన్ తో వచ్చినాం మేము అందరము. మీరు జైలుకైనా వేసుకోండి, ఎడికైనా వేసుకోండి అన్నా మాకు సంబంధం లేదు, కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం గెలవాలి. మీ బతుకులు. నిజంగా చెప్తున్నా, ఏదో అంటారు చూసారా, తినడానికి అమ్మానాన్ని పోషించడానికి వెళ్ళి కష్టపడండి, ఇలాంటి వాటికి కాదు. ఇలాంటి ఫ్యాన్స్ ఎవ్వరికీ అవసరం లేదు. రియల్గా ఉండండి. నటించాడు,
మీరు చెప్పిన అన్నీ యాక్సెప్టెడ్ భయ్యా. అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు, అమర్ అందరి దగ్గర ఏది గ్రూప్ గేమ్ ఆడాడు, అమర్ ఫౌల్స్ చేశాడు, అమర్ రియల్ కాదు ఫేక్, అమర్ ఏదైతే నటించాడు ఎమోషన్స్ నటించాడు, అమర్ ఏడుపు నటనే, అవన్నీ నటనే. అమర్ రన్నర్ అయ్యాడు, యూ పీపుల్ ఆర్ సో హ్యాపీ, మీరు అనుకున్న మనిషి విన్నర్ అయ్యాడు. మళ్ళీ ఎందుకు ఇదంతా? ఏం సాధిస్తారు చేసి? పల్లవ్ ప్రశాంత్ బ్రో, నిజంగా నీ మీద ఉన్న మర్యాద అంతా పోయింది. నేను లిటరల్లీ నీ దగ్గరకు వచ్చి కూర్చొని చాలా ఒక తమ్ముళ్ళలాగెళ్ళి కూర్చొని చెప్పాను నేను, అన్న ఇది సిచ్యువేషను, పెట్రోల్ పట్టుకొని ఉన్నారు, కోడిగుడ్లు పట్టుకొని ఉన్నారు, సో కొంచెం చెప్పండి అని అడిగితే ఇమీడియట్గా నేను నీ వీడియోస్ వస్తే చూస్తే ఎక్కడన్నా మాట్లాడతావంటే ఎక్కడ మాట్లాడకుండా ఉన్నావు. రిపోర్టరే అడిగాడు నిన్ను, ఇలా కారుకి ధ్వంసమైందంట కదా అని చెప్పి ఒక మాట అడిగితే నాకేం తెలుసు? నాకు తెలీదు. ఇప్పుడు దొంగలో మీకు తెలుసు. నేను ఎప్పుడు వచ్చినా ఎన్ని గంటలకు వచ్చినా అట్లా అంటలేను. ఇప్పుడు దొంగతనం ఎవరో చేస్తే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకోదు. నాకేం తెలియదు. నాకేం తెలీదు. దొంగ ఎవరో దొరెవదో తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎవరు ఇప్పుడు పోలీసు నీ మీద ఫైల్ కేసు చేశారంట కదా, నేను సాక్ష్యం, నేనే చెప్పాను నీకు నేను లోపల ఇలా జరుగుతుందని చెప్పి. ఎక్కడ నువ్వు దాని గురించి డిస్కస్ చేయలేదే? సరే ఇవన్నీ కూడా కాదు, నీకు తెలీదు, నీ ఫ్రెండు రన్నరు ఒక్క ఫోన్ కాల్ చేసి అన్న ఏం జరిగిందని ఇప్పటికన్నా అడిగినావా? కష్టపడాలి, కష్టపడ్డావు, రైతు బిడ్డ ట్యాగ్ వేసుకున్నావు, సంపాదించావు, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు, జనాలే చెప్తారు, జనాలే ఒక 10 రోజుల్లో చెప్తారు నీ గురించి ఏంటనేది. కానీ ఇది కరెక్ట్గా ఉండాలి, ఇది కరెక్ట్ లేదు, నీది చాలా రాంగ్ చేస్తున్నావు, చాలా రాంగ్ చేసావు. శివాజీ గారు బస్సులో చెప్పారు మీరు అమరు నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పి, మాట్లాడారా? నేను మళ్ళీ చెప్పేదంటే అమరగాడు నేను వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇలా జరిగిందంటే కదా మాట్లాడారా? స్పై గ్రూపు ఇది ఏం చేసుకోవడానికండి నాకు అర్థం కావట్లేదు. మనుషుల్లా బిహేవ్ చేయండి దయచేసి. దీని కింద కనుక ఎవడన్నా నెగిటివ్ కామెంట్ పెట్టి మీరు నటిస్తాం భయ్యా, మేము యాక్ట్ చేయడానికే వచ్చా, నటిస్తాం, ఫేక్గా చేసి ఇలాంటి ఫ్యాన్స్ మాకు అవసరం లేదు. పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టే ఫ్యాన్స్ మాకు అవసరమే లేదు. మళ్ళీ కొంతమంది అమర్ ఫ్యాన్స్ని పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ కొట్టుకున్నారని చెప్పారు కదా, ఇప్పుడు చెప్తున్నా, నేను క్లియర్గా ఆ స్పాట్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. అమర్ అన్న జై అని కొడితే వాడు ఒకటి వచ్చి కర్రతో కొట్టాడు. ఏం చేయాలి మిమ్మల్ని? నా కొడకల్లరా, ఎవరైతే మీరు కారు ఎక్కారో, ఎవరైతే అద్దాలు పగలగొట్టారో, ఎవరైతే ఇదంతా చేశారో, నేను క్లియర్గా వీడియోస్ ఫొటోస్ తీశాను. అమర్ పెట్టినా పెట్టకపోయినా నేను కేసు పెడతాను మీ మీద. మిమ్మల్ని నేను డైరెక్ట్గా చూస్తా. గవర్నమెంట్ కేసు పెట్టిందంట కదా, గవర్నమెంట్ సాక్ష్యం అడిగితే నేను చెప్తాను, నేను రెడీ, నేను రావడానికి రెడీ. ప్రతి వీడియో ఉంది, నేను పోస్ట్ చేస్తా. కుదిరితే మనుషులా బిహేవ్ చేయండి. ఇప్పటికైనా ఇది ఆగిపోయింది అనుకుంటున్నాను నేను. మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసి రప్చర్ చేయాలనుకుంటే మాత్రం వదిలేదే లేదు, అస్సలు వదిలేది లేదు. ఇక్కడితో వదిలేయండి. దీన్ని మళ్ళీ మీరు కనుక స్టార్ట్ చేస్తే ఎవడెవడు చేస్తున్నాడో అందరినీ, ఇప్పుడు నేను ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే మార్క్ చేసిన ఫొటోస్ అవన్నీ నేను వెళ్ళి సైలెంట్గా ఆపేయించా. అమర్ బయటకు వచ్చాడు. అమర్ మెంటలోడు అని చెప్పారు కదా, ఆ మెంటల్ తనం చూస్తారు మీరు, ఓకేనా? మీరు ఇచ్చిన బిరుదులు ఉన్నాయి కదా, మెంటలు, పిచ్చోడు అని చెప్పి. ఫ్యామిలీ జోలికి వస్తే ఎవడైనా మెంటలే, ఫ్యామిలీ జోలికి వస్తే ఎవడైనా పిచ్చోడే. వీఆర్ దేర్ ఫర్ అమర్. ఇప్పుడు చెప్తున్నా నేను, మీరు కనుక ఈ నెగిటివ్ కామెంట్స్, ఈ నెగిటివ్ థింగ్స్ ఇదంతా పెంట చేస్తున్నారు కదా, ఆ పెంట ఆపకపోతే మాత్రం కలుద్దాం, కలిసి మాట్లాడుకుందాం.